రిచార్డ్ ఉమ్రాడ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఒక సువార్త నిమిత్తం వేరే దేశానికి వెళ్తున్నాడు, వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు మనమైతే ఏం చేస్తాం, ఒక ఊరికి వెళ్తే ఒక పెట్టె నిండా బట్టలు సర్దుకొని వెళ్తాం. ఆ సువార్థికుడు ఏం చేస్తాడంటే ఆ పెట్టె నిండా బైబిల్స్ పట్టుకొని వెళ్తున్నాడు. బైబిల్స్ ఆ దేశానికి తీసుకెళ్ళనివ్వరు. ఒకవేళ దొరికితే మాత్రం చాలా కఠినంగా శిక్ష ఉంటుంది. అది తెలిసినా కూడా ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఈ ఫ్లైట్ నేను ఎక్కేటప్పుడు ఎవరైతే నా సూట్ కేసు చెక్ చేస్తారో వాళ్ళ కళ్ళు కనబడకుండా చేయయ్యా అని ధైర్యంగా ప్రార్థించి ధైర్యంగా తీసుకుని వెళ్తున్నాడు. మనమైతే ప్రార్థిస్తాం, కానీ కొన్నిసార్లు అవిశ్వాసం వస్తుంది. దేవుడు చేస్తాడా? నిజంగా వాళ్ళకి కళ్ళు కనబడకుండా చేస్తాడా? నిజంగా వాళ్ళ చేతికి నన్ను చిక్కకుండా చేస్తాడా? ఏదైనా కఠిన శిక్ష పడితే ఎలా, నా పరిస్థితి ఏంటి అని ఏ డౌట్స్ ఏమీ లేవు. ఏ అపనమ్మకం రాకుండా విశ్వాసంతో దేవుని అడిగి ఆ సూట్ కేసు నిండా బైబిల్స్ పట్టుకొని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. ఆ యొక్క ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తున్న వ్యక్తి అది చూస్తూ చెక్ చేస్తున్నాడు. అన్ని బైబిల్స్ ఉన్నాయి, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ సమయంలో ఆ చెక్ చేస్తున్న వ్యక్తికి మసగగా కనబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చూసినా, ఎంత తడివి చూసినా కూడా ఆయనకు అర్థం కావట్లేదు. ఒకవేళ నా కళ్ళు సరిగా కనబడట్లేవు అని పొరపాటున పక్కనున్న వ్యక్తికి చెప్పినా కూడా ఆయన ఉద్యోగం పోతుంది. అందుకే ఏం చేశాడంటే, ఓకే మొత్తం సరిగానే ఉంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు, యూ కెన్ గో అని అన్నాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో బైబిల్లో ప్రార్థించగా అక్కడున్న వ్యక్తుల కళ్ళు కనబడకుండా చేసిన దేవుడు రిచార్డ్ ఉమ్రాడ్ ప్రార్థించగా కూడా అదే గొప్ప ప్రార్థన శక్తి ఈరోజు నాకు కూడా కావాలి అని మీరు అడుగుతారా? హల్లెలూయా. మనం చాలాసార్లు ప్రార్థిస్తాం, కానీ దానికి జవాబు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ఎక్కడో చిన్న మూలన అవిశ్వాసం ఉంటుంది. కాబట్టి అయ్యా అటువంటి ప్రార్థన కాదు. రిచార్డ్ ఉమ్రాడ్ గారు ఏ రీతిగా ప్రార్థించాడో, ఏలియా ఏ రీతిగా ప్రార్థించాడో, సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలు ఏ రీతిగా ప్రార్థించాడో, పేతురు ఏ రీతిగా ప్రార్థించాడో, అటువంటి శక్తి నాకు దయచేయని ఈ సమయంలో మనం ఈ పాట రూపంలో ప్రార్థనగా అడుగుదాం.